హలో నమస్తే సలాం వాలేకుం మీ అందరికీ ఎవరెస్ట్ మసాలా వారవ వంటలకు స్వాగతం. అప్పుడప్పుడు ఇలా ఈజీగా చిన్నపిల్లలు ఆడుకుంటున్నట్టు వంటలు చేయడం కూడా నాకు ఇష్టం. అయితే పకోడీలు బజ్జీలు ఇలా చేసుకుంటాం కదా, అప్పుడప్పుడు ఆకుకూరలతో కూడా చేసుకోవచ్చు. సో ఈరోజు నా దగ్గర తోటకూర ఉంది, కొంచెం పాలకూర ఉంది, కొన్ని ఉల్లి పరకలు కూడా ఉన్నాయి. వీటన్నిటి పెట్టి క్విక్గా ఈజీగా పకోడీ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. బజ్జీలు అవి చేసుకోవడానికి మనం మామూలు శనగపిండి వాడతాం. శనగపిండిలో కొంచెం లావుగా ఉండే శనగపిండితోటి మనం మిరపకాయ బజ్జీలు ఇవన్నీ చేసుకోవడం మనకు అలవాటే. అయితే రెండు రకాల బేసన్ ఉంటుంది కదా శనగపిండి. ఒకటి చాలా ఫైన్గా మైదాలాగా ఉంటుంది, దీన్నే బాంబే బేసన్ అంటారు. దీంతో ఇలాంటి పకోడీలు అవి చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఈ బేసన్ తీసుకొని మనం ఈరోజు చేయబోతున్నాం. దీంట్లో చిటికెడంత సోడా, మరీ ఎక్కువ వేయకూడదు. మరీ సోడా ఎక్కువ అయితే ఏమవుతుంది, అది నీళ్లు పీల్చేసుకుంటుంది. అలాగే దీంట్లో కొంచెం ఉప్పు, అలాగే మంచి బజ్జీలు పకోడీలు ఏదన్నా చేసుకునేటప్పుడు దాంట్లో మంచి ఫ్లేవర్ ఇచ్చేది వాము. వాము ఒట్టి ఫ్లేవర్ కోసమే కాదు, డైజెషన్కి కూడా చాలా మంచిది. అలాగే దీంట్లో చిటికెడంత పసుపు, మంచి కలర్ వస్తుంది. అలాగే చిల్లీ పౌడరు, అలాగే కొంచెం అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో వేసేసుకుందాం. మనం ఒకేసారి ఎక్కువగా నీళ్లు పోసి కలిపేస్తే ఉండలుగా తయారవుతుంది. అలా అవ్వకుండా ఉండడం కోసం ఏం చేస్తామంటే, ఫస్ట్ కొన్ని నీళ్ళు వేసుకొని కొంచెం థిక్ పేస్ట్ లాగా చేసుకుంటూ అప్పుడు నీళ్లు వేసుకుంటే మనకి గడ్డలు కట్టకుండా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇదంతా దగ్గరకంతా చేసేసి కొంచెం పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత మనకి ఎన్ని కావాలో అన్ని నీళ్లు పోసుకుంటే మనకి గడ్డలు కట్టకుండా చక్కగా వచ్చేస్తుంది. మరొకటి ఏంటంటే, ఇలా పకోడీలు ఇవి చేసుకునేటప్పుడు దీంట్లో కొంచెం అంత నూనె కూడా వేస్తూ ఉంటారు. కొంచెం దానివల్ల క్రిస్పీ టెక్స్చర్ కూడా వస్తుంది. సాధారణంగా అయితే వేడి నూనె మనం రెడీగా ఉంటుంది కాబట్టి పకోడీలు చేసుకునేటప్పుడు కొంచెం నూనె ఇందులో వేసేసుకుంటాం. మరీ ఎక్కువ కూడా వేయకూడదు, అది మంచిది కాదు. ఇవన్నీ వేసి చక్కటి పేస్ట్ లాగా చేసి పెట్టేసుకుందాం. మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాం, కారం వేసుకున్నాం. ఇవన్నీ వేసి ఇది చక్కగా కలిసిన తర్వాత దీంట్లో ఆకుకూరలు వేసి ఫ్రై చేసేసుకోవడమే. ఎంతో సింపుల్. కానీ ఆకుకూరలు వేసి మీరు లాస్ట్ ఎప్పుడు బజ్జీలు చేశారు? చేసి నెల అయిందా, 2 నెలలు అయిందా, సంవత్సరం అయిందా, 5 సంవత్సరాలు అయిందా? ఎప్పుడైనా కానీ మళ్ళీ వెంటనే రేపు కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా చక్కగా ఉంటాయి. మరి మనం ఆకుకూరతో పకోడీ చేసుకునేటప్పుడు ఒక్క ఆకుకూరతో చేసుకుంటే ఒక రుచి వస్తుంది. మరి 2-3 ఆకుకూరలు కలిపేసుకుంటే చాలా బాగుంటుంది కదా. పాలకూర పకోడీ మనందరికీ ఇష్టం. తోటకూరతో కూడా పకోడీ చేసుకోవచ్చు. అలాగే ఉల్లి పరకలు కూడా వేసి చేస్తున్నాను. సో కాబట్టి ఇందులో ముందుగా అన్నిటికంటే బాగా టేస్ట్ ఇచ్చేది పాలకూర, ఈ ఉల్లి పరకలు, అలాగే తోటకూర కూడా ఇందులో వేసేసుకుందాం. వేసుకొని మరీ ఎక్కువగా మనం కలపాల్సిన అవసరం ఏముండదు. కొంచెం ఇలా వేసేసుకొని తర్వాత దీన్ని ఒక్కొక్క ఆకు పడేలా ఇందులో వేసుకుందాం. ఈ ఆకుకూరలు చేసినప్పుడు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత గజ్జలు గల్గల్ అని ఎలా ఉంటాయో ఈ ఆకుకూరలు కూడా అలా గల్గల్ అని సౌండ్ వస్తుంది. మంచిగా క్రిస్పీగా కరకరలాడుతూ వచ్చినప్పుడు ఇవి నూనెలో నుంచి తీసేసి ఇలా పేపర్ టవల్ మీద దాని మీద పెట్టుకుంటే మంచిగా క్రిస్పీగా ఉంటాయి. మరిన్ని వేసేసుకుందాం. ఇవి కూడా చూసారు కదా, గలా గలా శబ్దం వస్తున్నప్పుడు ఈ పకోడీని తీసేసుకుందాం. దీన్ని మనం ఎలా తిన్నా కానీ, ఇప్పుడు అదే చెప్పాను కదా, మనకి బాంబే బేసన్ దొరుకుతుంది. సన్నగా ఉంటుంది, మామూలు మైదా పిండిలాగా ఎల్లోగా చక్కగా ఉంటుంది. కానీ దీంతో చేసుకుంటే మనం ఎటువంటి పకోడీ చేసుకున్నా కరకరలాడుతూ వచ్చేస్తుంది. వా
ఉల్లి పరకలు చూడండి ఇలా ఒక మంచి టేస్ట్. తోటకూర, పాలకూర, ఒక్కొక్క ఆకుకూర పేరు చెప్పుకుంటూ పేరున తిన్నాం. వా వా అయితే దీనిపైన మనం స్వీట్ చట్నీ, పెరుగు చట్నీ అవి కొంచెం వేసుకొని తింటే భలే చాట్ లాగా కూడా భలే మజాగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనం స్వీట్ షాపుల్లో వెళ్తే సాయంత్రం పూట ఫ్రెష్గా వాళ్ళు తెచ్చి వేస్తూనే ఉంటారు, ఇవి అమ్ముడుపోతూనే ఉంటాయి. చాలా ఫాస్ట్గా అమ్ముడుపోయే పకోడీయే ఈ ఆకుకూర పాలకూరతో చేసే పకోడీలు. మళ్ళీ పావు కిలో తీసుకున్నాం అనుకోండి, ఇన్ని వస్తాయి. అల్కగా ఉంటాయి కదా ఆకుకూరలతోటి, భలే సూపర్గా ఉంటాయి. మరి మీరు కూడా ఇంట్లో చేసుకొని ఆకుకూర పకోడీ ఆకంతా ఫ్రై అయ్యి కరకరలాడుతూ భలేగా ఉంటుంది. ఎంజాయ్ చేయండి, అందరూ వారండి. ఆకుకూరలతో పకోడీ తయారు చేయే విధానం: ఒక బౌల్లో బాంబే బేసన్, చిటికెడు సోడా, కొంచెం ఉప్పు, వాము, చిటికెడు పసుపు, అలాగే కారప్పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొన్ని నీళ్లు పోసి మంచిగా పేస్ట్ చేసి, అలాగే ఒక స్పూన్తో వేడి నూనె పోసి మరొకసారి మంచిగా కలుపుకోవాలి. ఇందులో పాలకూర ఆకులు, ఉల్లి పరకలు, తోటకూర ఇలాంటి రకరకాల ఆకులు వేసి వేడి నూనెలో క్రిస్పీ అయ్యేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని పేపర్ టవల్లోకి తీసుకొని దీనిని టమాటో కెచప్, స్వీట్ చట్నీ, పెరుగు చట్నీ దేంతో తిన్నా అద్భుతంగా ఉంటుంది. మనం ఎప్పుడైనా షాపింగ్కి వెళ్ళామనుకోండి, ఒక పెద్ద వస్తువు కొంటే దాంతోపాటు చిన్న వస్తువు ఫ్రీగా ఇస్తారు. మరి మా ఆవిడ ఈరోజు ఒక స్పెషల్ డిష్ చూపిస్తుంది, దాంతోపాటు ఒక చకచకా చట్నీ కూడా. మరి చూద్దామా? మరి మీ అందరికీ దోశలు అంటే తెలుసు, దోశల్లో వెరైటీస్ కూడా తెలుసు. ఆనియన్ దోశ, మసాలా దోశ, ఎగ్ దోశ, రవ్వ దోశ ఇవన్నీ తెలుసు. మరి మీకు ఆకుకూర దోశ తెలుసా? తెలీదు. నేను ఈరోజు మీకోసం ఆ మంచి ఆకుకూర దోశ చూపించబోతున్నాను. ఇట్లాంటి ఆకుకూర కాదండి, అది చాలా మంచి హెల్దీ అయిన ఆకుకూర, కంటికి చాలా మంచిది. అది సోయకూర. సోయకూరతో మటన్ చేస్తే హాహాహా ఎంత సూపర్గా ఉంటుందంటే అంత సూపర్గా ఉంటుంది. అలాగే సోయకూర దోశ మీద మంచిగా కీమా వేసుకుని చేసుకుంటే చాలా బాగుంటుంది. కానీ ఈరోజు మాత్రాన సోయకూర స్టఫ్డ్ వెజిటబుల్ దోశ మాత్రం చేసి చూపిస్తున్నాను. ఫస్ట్గా మీ రెగ్యులర్ దోశ బ్యాటర్ని గ్రైండ్ చేసేటప్పుడు మీకు కావాలంటే సోయకూర డైరెక్ట్ వేసి కూడా మీరు గ్రైండ్ చేసుకోవచ్చు. లేదంటే మీరు సోయకూరని కొంచెం బటర్ వేసి దాన్ని మంచిగా ఫ్రై చేసుకొని కూడా మీరు గ్రైండ్ చేసుకోవచ్చు. సో ఈరోజు మాత్రాన నేను డైరెక్ట్గా దోశ పిండి గ్రైండ్ చేసేటప్పుడు సోయకూర వేసేసి గ్రైండ్ చేసేసుకున్నాను. చూడండి ఎంత మంచిగా గ్రీన్గా కనిపిస్తుందో. సోయకూర వాసన ఉంటుందని చాలామంది తినరు. దాన్ని మంచిగా కరెక్ట్గా కుక్ చేసుకొని తింటే దానంత టేస్టీ కూర లేదు. సో మరి ఇక్కడ ఇదైతే రెడీ అయిపోయింది. దోశ పోసేసుకోవడమే. ఇక్కడ స్టఫింగ్ కోసం సన్నగా తురిమి పెట్టుకున్న క్యారెట్, అలాగే క్యాప్సికము, మీకు కావాలంటే ఇంకా సన్నగా కట్ చేసుకోవచ్చు. అలాగే కొంచెం టమాటాలు, సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఇవన్నీ దోశ పోసుకున్నాక టాపింగ్ చేసుకుందాం. దోశ పెనం వేడెక్కింది, ఇప్పుడు దోశ పోసేసుకోవడమే. చూడండి ఎంత మంచిగా గ్రీన్ కలర్లో ఉంది. మరి ఇప్పుడు క్యారెట్ని ఎక్కువగా వేసుకోండి. అలాగే క్యాప్సికమ్, మీకు ఏవేవి వెజిటబుల్స్ తినాలనిపిస్తే అన్నీ మీరు మంచిగా దీని మీద వేసుకుంటే బాగుంటుంది. అలాగే టమాటాలు, సన్నగా కట్ చేసుకుంటే పిల్లల నోటికి వచ్చినా తినేస్తారు. పెద్దలకు మాత్రం కావాలంటే కొంచెం పెద్దగా కూడా కట్ చేసుకోవచ్చు. పిల్లలు వెజిటబుల్స్ అనగానే తీసేసి పక్కన పడేస్తారు. దీని మీద కావాలంటే మీరు పన్నీర్ కూడా వేసుకోవచ్చు. అలాగే కీమా ఉందనుకోండి, ఆ కీమాని కూడా మొత్తం స్ప్రెడ్ చేసుకుంటే బాగుంటుంది. నేను ఎప్పుడైనా మిగిలిపోయిన చికెన్ కర్రీలు లేదంటే మటన్ అయినా ఎప్పుడన్నా మిగిలితే అవన్నీ ఇలా దోశ, ఆ టైంలో దోశ పిండి ఉందనుకోండి, నేను దోశ పోసి అవన్నీ స్టఫ్ చేసి ఇస్తాను.
మరి లాస్ట్లో దీంట్లో కారం అది ఏం లేదు కదా, మన దగ్గర మంచి ఏదైనా పొళ్ళున్నా పర్వాలేదు. ఇక్కడ నేను మాత్రాన కొబ్బరి పొడి ఉంటుంది, మంచిగా వెల్లుల్లి వేసి చేసిన కొబ్బరి పొడి సూపర్ టేస్టీగా ఉంటుంది. అది నేను చకచకా చట్నీలో మీకు చూపించాను. అది వేసేసుకొని అది చేసేసి మీరు దీని మీద ఇలా జల్లేసుకుంటే కారం టేస్ట్ అలాగే మంచిగా కూరగాయలు కూడా తిన్నట్టు ఉంటుంది. ఇప్పుడు లాస్ట్లో నూనె పోసేసుకోవడమే. మరి సోయ కూరతోనే ఎందుకు చేసుకోవాలి దోశలు, వెరైటీ ఆకుకూరలతోని కూడా మీరు ఇలాంటి రకరకాల దోశలు చేసుకోవచ్చు. అలాగే రకరకాల టాపింగ్స్ కూడా మనకి ఐడియా ఉండాలి, కానీ రకరకాల టాపింగ్స్ కూడా మనం వేసుకోవచ్చు. సో మరి చూడండి, మంచిగా దోశ రెడీ అయిపోయింది. దీన్ని కొంచెం వెరైటీగా ఉండటానికి ఇలా మంచిగా షేప్స్లలో ఫోల్డ్ చేసి సర్వ్ చేసామనుకోండి, హోటల్లో తిన్న ఫీలింగ్ కలుగుతుంది, మనకి ఈ స్టఫింగ్ కూడా మంచిగా కనిపిస్తుంది. సో మరి పర్ఫెక్ట్ సోయ కూర స్టఫ్డ్ విత్ వెజిటబుల్ దోశ రెడీ అయిపోయింది. సో మరి ఇది తీసేసుకోవడమే. నేను ఇలాంటి మంచి బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ చేస్తాను మా ఇంట్లో. సో చూడండి, ఈ అద్భుతమైన సోయ కూర దోశ చూడటానికే ఎంత యమ్మీగా కనిపిస్తుంది, తినటానికి కూడా సూపర్ టేస్టీగా ఉంది. వావ్! మేమైతే షోలల్లో చేస్తూనే ఉన్నాము, తింటూనే ఉన్నాము. మరి మీరు కూడా ఇలాంటి వెరైటీ అయినవి ట్రై చేస్తున్నారా లేదా? ట్రై చేయకపోతే ప్లీజ్ ట్రై చేయండి. ట్రై చేసి మీ వాళ్ళందరికీ పెట్టండి. అలాగే వేరే వాళ్ళతో కూడా మీరు షేర్ చేయండి. కిటీ పార్టీస్కి వెళ్తారు కదా, అక్కడ కూడా ఇలాంటి వెరైటీ అన్నీ తీసుకొచ్చి వాళ్ళందరికీ వారేవా ప్రోగ్రామ్ గురించి చెప్పండి. సో మరి చూసారు కదా ఈ అద్భుతమైన సోయ కూర స్టఫ్డ్ వెజిటబుల్ దోశ. మరి మళ్ళీ కలుద్దాం మరికొన్ని వెరైటీ అయిన బ్రేక్ఫాస్ట్ రెసిపీస్తో. సోయ కూర వెజిటబుల్ దోశ తయారు చేయు విధానం. దోశ పిండిలో సోయ కూర పేస్ట్ వేసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు పెనం వేడి చేసి దోశ పోసుకొని దానిపై క్యారెట్ తురుము, క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొబ్బరి కారం పొడి వేసి ఫోల్డ్ చేసి వేడిగా సర్వ్ చేసుకుంటే వారే. చకచకా అంటూ మా ఆవిడ చకచకా చట్నీ చూపించబోతుంది. మరి చూద్దామా? ఈరోజు చకచకా చట్నీల్లో మీకోసం మంచి కూరగాయతో ఒక చట్నీ. ఏంటా కూరగాయ అనుకుంటున్నారా? చాలామందికి ఇష్టం లేని కూరగాయ కాకరకాయ, కానీ నాకు మాత్రాన నా ఫేవరెట్ కూరగాయ ఇది కాకరకాయ. సో ఈ కాకరకాయతోని మంచి చట్నీ మీకోసం, ఇన్స్టెంట్ అండ్ ఫాస్ట్గా అండ్ టేస్టీ కూడా. సో ఫస్ట్ ఏం చేయాలి, కాకరకాయని మంచిగా మీకు కావాలంటే మీరు పొట్టు తీసుకోండి, లేదంటే డైరెక్ట్గా ఇలా కట్ చేసేసుకున్నా పర్వాలేదు. నేను కొంచెం పొట్టు తీసాను. సో ఇవి ఒక బౌల్లో వేసుకొని మనం కాకరకాయని చేదు పోగొట్టడానికి ఉప్పు పసుపు వేసి ఒక 5 నిమిషాల పాటు నానబెడతాము. సో ఈ పచ్చడికి కూడా అలాగే కొంచెం అంత పసుపు, అలాగే కొంచెం అంత ఉప్పు వేసి ఇది మంచిగా మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఇది పక్కన పెడదాం. 5 నిమిషాల తర్వాత చూడండి, ఇక్కడ కొంచెం తడిగా అయిపోయాయి చూడండి, ఎందుకంటే మనం ఉప్పు పసుపు వేసాము కాబట్టి నీళ్ళు ఊరాయి. సో దీన్ని ఇప్పుడు మంచిగా గట్టిగా పిసికేసుకొని సేమ్ మనం కాకరకాయ కూరలు ఎలా చేసుకుంటాము అలాగే మంచిగా దీన్ని గట్టిగా ఇలా అనేసుకొని నీళ్ళు తీసేసుకొని గ్రైండర్లో వేసేసుకోవాలి. ఏంటి పచ్చి కాకరకాయని గ్రైండర్లో వేసేస్తున్నాను అనుకుంటున్నారా? ఆగండి, కొంచెం చూడండి, ఇందులో ఉన్నదే అది. సో మరి ఇందులో తగినంత చింతపండు, మీకు ఎంత కావాలి పులుపు దాన్ని బట్టి మీరు చింతపండు వేసుకోండి. అలాగే ఇందులో కారం మీకు తగినంత, అలాగే ఉప్పు కూడా మీరు ఉప్పు చూసి వేసుకోండి, ఎందుకంటే మనం ఉప్పు పసుపులో చాలా దాన్ని పిండేసాం కాబట్టి కొంచెం తక్కువ వేసుకోండి, మీకు కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. అలాగే కొంచెం అంత జీలకర్ర,
అలాగే ఎవరెస్ట్ వారి ఇంగువ చిట్కడ్. ఇది ఫస్ట్ మనం గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఇలా మీకు కావాలంటే మొత్తం ఫైన్ పేస్ట్ కూడా మీరు చేసుకోవచ్చు, కానీ నాకు కాకరకాయ చాలా ఇష్టం కాబట్టి కొంచెం ఆ కాకరకాయ తగలాలని రఫ్గా గ్రైండ్ చేసుకున్నాను. మీకు కొంచెం కాకరకాయ అక్కడక్కడ కనిపిస్తుంది. మరి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు మనం దీన్ని కొంచెం అంత నూనెలో మంచిగా స్లో ఫ్లేమ్లో కుక్ చేస్తాం. అప్పుడు మన పచ్చడి రెడీ అయిపోతుంది. కొంచెం అంత ఆయిల్. సో మరి ఆయిల్ వేడైపోయింది. ఇందులో ఫస్ట్ మనం తాలింపు వేసుకుంటున్నాము. మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే మీరు మీ ఇష్టం. అలాగే ఆవాలు, కొంచెం అంత జీలకర్ర, మరి మంచిగా పప్పు మనకి తగలాలి కదా, సో అలాగే మినపప్పు, అలాగే శనగపప్పు మీకు కావాల్సినంత మీరు వేసుకోండి. ఇవి కొంచెం కలర్ రాగానే ఈ గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఇందులో వేసేస్తున్నాం. ఈ గ్రైండ్ చేసుకున్న కాకరకాయ పచ్చడిని ఇందులో వేసేసుకొని స్లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. సో మరి స్లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే చూడండి ఇలా మంచిగా దగ్గరికి అయిపోయింది. మరి ఇందులో ఆల్రెడీ మనం గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం లేదు, ఉడికిపోతుంది తొందరగానే. ఇందులో ఇప్పుడు బెల్లం, తగినంత బెల్లం, మీకు ఎంత స్వీట్ కావాలి అనే దాన్ని బట్టి మీరు బెల్లం వేసుకోవచ్చు. ఈ బెల్లం కరిగే వరకు మంచిగా కుక్ చేసుకుంటే మన కాకరకాయ పచ్చడి రెడీ అయిపోతుంది. సో మరి బెల్లం కూడా మంచిగా కరిగిపోయింది. చూడండి మన కాకరకాయ పచ్చడి రెడీ అయిపోయింది. చాలామంది కాకరకాయ కూరలు చేసేటప్పుడు బెల్లం వేసుకుంటారు. ఎందుకని? చేదు కొంచెం తక్కువ అవుతుందని. సో ఈ పచ్చడికి కూడా ఆ చేదు కొంచెం తగ్గించాలని మంచిగా బెల్లం వేసుకున్నాము. సో మరి ఇది రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని, అదే మీరు ఎక్కువగా ముక్కలుగా ఉన్నాయనుకోండి చాలాసేపు కుక్ చేయాల్సి వస్తుంది. మనం మొత్తం మంచిగా గ్రైండ్ చేసేసుకున్నాం కాబట్టి ఇది ఎక్కువసేపు మనం కుక్ చేసుకోవట్లేదు. సో ఇది రెడీ. చూస్తూ ఉంటేనే టేస్టీగా అనిపిస్తుంది. మరి అన్నంలో కలుపుకుని తింటే ఇంకా ఎలా ఉంటుందో మరి వెయిట్ చేయండి. ఈ పచ్చడిని మంచిగా కాస్త చల్లార్చుకొని వేడి అన్నంలోకి ఇలా, ఆహా, కారం చాలా వేసుకున్నాము ఎందుకంటే పచ్చడి కదా పడుతుంది, ఎక్కువ కారం పడుతుంది. అలాగే బెల్లం కూడా మంచిగా వేసుకున్నాను. సూపర్గా ఉంది. నేను మీకు మామిడికాయతో స్వీట్ పచ్చడి చేసి చూపించాను కదా, దానికన్నా సూపర్గా ఉంది ఇది. మంచిగా కొంచెం కాకరకాయ అక్కడక్కడ తగులుతుంది. అలాగే పప్పులు వేసుకున్నాను కదా, ఆ పప్పులు కూడా తింటూ ఉంటే భలే తగులుతున్నాయి. సూపర్ టేస్టీగా ఉంది. నేను ఎలా చూపించానో మీరు కూడా అలాగే చేసి ట్రై చేయండి. మీ వాళ్ళందరికీ పెట్టి ఎంజాయ్ చేయండి. సో మరి మళ్ళీ కలుద్దాం చకచకా చట్నీల్లో, వెరైటీ అయిన చట్నీలతో. అంతవరకు సెలవు. మనం జనరల్గా అప్పడాలు, వడియాలను నూనెలో మాత్రమే వేయించుకుంటాం. నూనెతో చేసిన పదార్థాలు తినవద్దు అనుకున్న వాళ్ళు ఇలా చూపించే విధంగా అప్పడాలను, వడియాలను అవెన్లో 30 సెకండ్ల పాటు బేక్ చేసుకొని వాడుకోవచ్చు. ఇలా చేయడం వలన నూనె అవసరం ఉండదు, అంతే టేస్టీగా కూడా ఉంటాయి. మనం బ్రెడ్ పైన జామ్ కానీ బటర్ కానీ స్ప్రెడ్ చేసినప్పుడు ఇలా మధ్యలో నుంచి కార్నర్స్కి స్ప్రెడ్ చేస్తాం. ఇలా స్ప్రెడ్ చేసినప్పుడు జామ్ అంచులకు సరిగ్గా అంటుకోదు. అలా కాకుండా ముందుగానే ఎడ్జెస్ నుంచి స్ప్రెడ్ చేస్తే జామ్ అన్ని వైపులా చక్కగా అంటుకుంటుంది. వారెవా అంటేనే అద్భుతమైన వంటలు. మరి మీ ఇంట్లో కూడా రుచికరమైన వంటలు చేస్తారా? అయితే
మీ వంటల రెసిపీలు మాకు రాసి పంపించగలరు. XXX డిటర్జెంట్ సోప్ తరఫున మంచి గిఫ్ట్ హ్యాంపర్ గెలుచుకోండి. మరి మా చిరునామా MIG 1540 BHEL హైదరాబాద్ 502032. రెసిపీ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేసి గెలిచిన వాళ్ళకి XXX డిటర్జెంట్ సోప్ తరఫున ఒక మంచి గిఫ్ట్ హ్యాంపర్ మీ ఇంటికి వస్తుంది. మరిన్ని కొత్త వంటకాలతో కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్, ఖుదాఫిజ్.